అందరికీ నమస్కారం. సర్వేలు చేయించి నాయకులు నిర్ణయించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సంస్కృతి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రైవేట్ సర్వే సంస్థల మీద ఆధారపడ్డారు. ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు తీసుకోవడం, ఎవరికి బెస్ట్ ఉంది, ఎవరికి ఫైనాన్షియల్ బెస్ట్, ఎవరికి పబ్లిక్లో ఉన్నారు, ఎవరి సర్వీస్ బాగుంది, ఈ నాకు అనేక అంశాల మీద సర్వే చేసి సర్వే రిపోర్ట్ల ఆధారంగా టికెట్లు ఇచ్చే కల్చరు రాజకీయాల ముందు నుంచి ఉందనుకోండి. అయితే అప్పుడులో గతంలో ఒక్కొక్క పార్టీకి కొన్ని పేపర్లు ఉండేవి అనుకూలంగా. తెలుగుదేశం పార్టీకి ఈనాడు, కాంగ్రెస్కి జ్యోతి, ఇలా కొన్ని పేపర్లు ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా ఉండేవి. ఆ పేపర్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని అలా చేసేవాళ్ళు. పెయిడ్ సర్వే సంస్థలు గతంలో లేవు, ఇప్పుడు వచ్చినాయి పెయిడ్ సర్వే సంస్థలు. లగడపాటి రాజగోపాల్ నడిపిన సంస్థ కానీ, లేదంటే పీకే నడిపిన సంస్థ కానీ, ఇంకా ఢిల్లీ బేస్గా, హైదరాబాద్ బేస్గా ఇవాళ చాలామంది వచ్చారు విశ్లేషకులంతా కూడా. మొన్న కేకే వచ్చాడు, అంతకుముందు గుంటూరు అతను మస్తాన్ వలీ వచ్చాడు. వీళ్ళంతా కూడా డబ్బులు ఇస్తే ఆ నియోజకవర్గం పరిస్థితి, ఆ జిల్లా పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి మీద విశ్లేషణ చేసి సర్వే చేసి కొంతమంది హైయర్ పీపుల్ని పెట్టుకుని నియోజకవర్గంలో కొన్ని క్వశ్చనీర్ చేసి అలా చేసి సర్వే చేసే ఇది రాజకీయ పార్టీలకు ఉంది, రాజకీయ నాయకులకు కూడా ఉంది. నాయకులు వాళ్ళ మీద వాళ్ళు చేయించుకుంటారు, ప్లస్ పార్టీ కూడా నాయకుల మీద చేపిస్తుంది. ఈ ప్రక్రియ ఉంది. అయితే ఇది తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఉంది. ఆఖరికి మార్కెటింగ్ యాడ్ చైర్మన్ లాంటి పోస్టు వలన కూడా సర్వే చేసి ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు పేర్లు పంపి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు ఉండేవి చూసి వాళ్ళకి ఇచ్చే అలవాటు టీడీపీలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో జనసేన నాయకుడు కూడా మనకు ఫ్రెండ్లీ పార్టీ కదా, చంద్రబాబు నాయుడు గారు సహచర్యము, అందులో చంద్రబాబు నాయుడు గారితో స్నేహం, ఫ్రెండ్లీ కాబట్టి జనసేన నాయకుడు కూడా సర్వే చేయించారు. మనం ఎలక్షన్స్లో సంవత్సరం క్రితం 21 సీట్లు గెలిచాము. మన ఎమ్మెల్యేల పనితీరు, మన ఎంపీల పనితీరు ఎలా ఉంది అనే దాని మీద ఆయన సర్వే చేపిస్తే ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్లు చూసి పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడు? పాజిటివ్గా ఉందని ఆశ్చర్యపోయాడు అనుకున్నారు. పాజిటివ్గా లేదు, పూర్తిగా 21 మందికి నెగిటివ్గా ఉంది. కారణం ఏంటి? ఒక పక్క ఎమ్మెల్యేల బంధుప్రీతి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంటు, తర్వాత లిక్కర్లో పార్ట్నర్షిప్లు, వాటాలు, లిక్కర్ షాపుల నుంచి వసూళ్ళు నెలకింతని, అలాగే అక్రమ శాండ్ అమ్మకాలు, లేఅవుట్ అయితే ఎమ్మెల్యేకి ఎంత అని డబ్బులు ఇవ్వాలి, వసూళ్ళు, మున్సిపాలిటీలు అయితే కమిషన్లు, బిల్డర్ దగ్గర ఫ్లాట్కి ఎంత ఇవ్వాలని చెప్పి కమిషన్లు, ఇలా దందాల మీద దందాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఎక్కడ చూసినా కూడా ఈ ఎమ్మెల్యేల అవినీతి అనేది పరాకాష్ట జరిపోయింది ఈ సంవత్సర కాలంలో. అది టీడీపీ వాళ్ళకే ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తుకున్నారు. 51 మంది అన్ఫిట్ ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళకి టికెట్లు కూడా ఉన్నాయని ఆయన మహానాడు వేదికగా చెప్పాడు. ఇంతకుముందు పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా ఆయన చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ చూస్తే అదే పరిస్థితి. 21 మందిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ రకమైన అవినీతిలోను, బంధుప్రీతిలోను, లేకపోతే పైరువీలు చేయటంలోనూ ప్రధాన స్థానంలో ఉన్నారనే సర్వే రిపోర్ట్ వచ్చింది. దీని మీద ఏం చేయాలో అర్థం కాలే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జూన్ 12వ తారీఖు నాటికి సంవత్సరం అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి పదవి చేపట్టి. సంవత్సరం సందర్భంగా సంబరాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఏమి సాధించామని సూపర్ 6 ఇచ్చి 2 అమలు చేశారు, 4 ఫెయిల్యూర్, ఇంతప్పటికీ ఇవ్వాల సూపర్ 6. వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అనే కార్యక్రమం పెట్టి జూన్ 4న ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరపున. వీళ్ళు 12వ తారీఖున సంబరాలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సంబరాలంట. మరి ఇది ఒక కొత్త రకం పోకడ. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవుతుందని నమ్మే పాలసీ చంద్రబాబు నాయుడుకు ఉంది. పదే ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. నేను ఈ చేస్తా అని. అది ప్రజల్లో ఇంజెక్ట్ చేస్తే దాన్ని నమ్ముతారని ఆయన ఉద్దేశం. అలాంటి సంస్కృతి పవన్ కళ్యాణ్ గారికి కూడా అలవాటు పడింది. ఎందుకంటే ఫ్రెండ్లీ పార్టీలు కాబట్టి. ఈయన 12వ తారీఖు తర్వాత జనసేన తరపున ఎమ్మెల్యేలందరినీ పోగు చేసి విడివిడిగా మాట్లాడి వాళ్ళ క్లాస్ పీకాలు. ఎలా అయితే మనం 100% స్ట్రైక్ రేట్ అవుతుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 0% స్ట్రైక్ రేట్ అవుతారా బాబు, మీరు అందరూ మీ పద్ధతులు మార్చుకోమని అందరితో మాట్లాడే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో జనసేన పరిస్థితి ఎలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.